చిత్రవద చేస్తున్నావు. నేను నీకేం అపకారం చేశాను? ఇప్పటికైనా ఈ బాధ తప్పాలంటే నేను చెప్పినట్టు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి. తమ్ముడు, ఇంతకాలం నిన్ను పెంచి పెద్ద చేసినందుకు ఇదా నువ్వు నాకు చూపించే కృతజ్ఞత? కృతజ్ఞత? సంతకం పెట్టు. దుర్మార్గుడా, తల్లి లేని నీ బిడ్డ ముఖం చూసి పావుకు పాలు పోసినట్టు ఇంట్లో పెట్టుకుని పెంచానే. కనీసం నీ ధర్మసూత్రాలు వినే అవకాశం లేదు. సంతకం పెడతావా, నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా? లాయర్ రామేశం, సోమసుందరం, డాక్టర్ బెనర్జీ, మీరైనా చెప్పండి వాడికి. ఆ దేవుడు కూడా వాడిని క్షమించలేడు. ఐఎమ్ సారీ మిస్టర్ కైలాసం, ఇది మీ కుటుంబ సమస్య. మేము జోక్యం కలగ చేసుకోవడం అంత మంచిది కాదు. మీ బాధ్యత అంతా కరుణాకరం గారికి అప్పచెప్పి మీరు ఆ దేవుడు తలుచుకుంటా కూర్చుంటే సరి. ఏమిటి? అయినా ఈ విషయంలో మీరంతగా పట్టుదల పట్టడం మంచిది కాదు. ఏదో చిన్నవాడు ఆస్తి కోసం ముచ్చటపడుతున్నాడు, చేస్తే పోలా? మీరు అందరూ విశ్వాసఘాతకులు, నాకంతా తెలుసు. మీరందరూ చాటుగా ఉండి వాడి చేతి నాటకం ఆడిస్తున్నారు. ద్రోహులు, వంచకులు. అవునులేండి కరుణ, నీ పని కాదు. వద్దు వద్దు, నా ఆస్తంతా పట్టుకెళ్ళండి, ప్రాణాలతో కట్టుకు వదిలిపెట్టండి. అయితే సంతకం పెట్టు. అలాగే ఈ పత్రాల మీద కూడా సంతకం పెట్టండి. ఇదేంటి? ఇంతవరకు నేను మేనేజర్గా పనిచేస్తున్న హోటల్ జాలీకి ప్రాపరైటర్ కాబోతున్నాను. సంతకాలు పెట్టి ప్రాణాలు కాపాడుకోండి. మీ అందరికీ రోజులు దగ్గరకు వచ్చాయి, అందుకే ఈ పాడు బుద్ధులు పుట్టాయి. కానీ వాడితో పాటే వీటి మీద కూడా సంతకం పెట్టండి. ఏమిటి? ఇంతవరకు మీ పేరుతో ఉన్న రీసెర్చ్ ల్యాబ్ ఇక నుంచి ఈ బెనర్జీ సొంతం. డాక్టర్, నన్ను ఇన్ని బాధలు పెట్టినందుకు నా ఉసురు మీకు తగలకపో. కానీ అయ్యా, ఒకటి మిగిలిపోయింది. ఆ ఫారిన్ ఫిలిం కంపెనీ నాకు మీ పేరు చెప్పుకోండి. అంతా పోయింది, ఇంకా ఫిలిం కంపెనీని ఉద్ధరించబోతుంది. అయ్యా కానీ తీసుకెళ్ళు, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు బాబు. నాకంతే చాలు. తమ్ముడు, కృతజ్ఞుణ్ణి. చాలా థాంక్స్ అన్నయ్య. ఫ్రెండ్స్, మా అన్నయ్య కాంట్రాక్టర్ కైలాసం విదేశాలకు వెళ్ళాడని మనం ప్రచారం చెయ్యాలి. మరి చెప్పవా? నరుడి కంటపడకుండా మనం మాయం చేద్దాం. కమా. డాక్టర్, హత్య చేయబడిన కాంట్రాక్టర్ కైలాసం శవం సిలోన్ నుండి తిరిగి వస్తుందని కరుణాకరం ప్రచారం చేస్తున్నాడంటే దానిలో ఏదో రహస్యం ఉంది. కరుణాకరం ఆట కట్టించి ఆ సభ విషయం తెలుసుకోవాలి. దానికి ఒకే మార్గం ఉంది. షిప్పులో రాబోతున్న శవాన్ని ఆ జమీందారు కళ్ళల్లో దుమ్ము కొట్టి మనం వశపరచుకోవాలి. కళ్ళు మూసి తెరిచేలోగా మన స్థావరానికి చేర్చాలి. ఆ పని మనం చేయాలంటే మనకు ఒక డ్రైవింగ్ ఛాంపియన్ కావాలి. ఛాంపియన్ అంటే గుర్తుకొచ్చింది.
మొన్న కార్ రేసులో గెలిచిన మధు అందుకు సమర్థుడు. నేను వెళ్ళి అతన్ని ఎలాగైనా తీసుకొస్తాను. కమా గో హెడ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వాట్ హ్యాపెండ్? మైనర్ రిపేర్, వైరేదో కాలిపోయిందిలేండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. నో మెన్షన్. కమాన్. ఏ డ్రైవర్, కార్ తీసుకురా. ఎస్ సార్. ఆ రోజు కార్ రేసులో మీ స్పీడ్ చూసి నేనే అదిరిపోయాను. థ్యాంక్ యూ. యు ఆర్ టెరిబుల్లీ ఫాస్ట్. వైద్య బై మీ పరిచయం? నేను లాయర్ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొపరైటర్ ఆఫ్ హోటల్ జాల్. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ మధు. వీరు డాక్టర్ బెనర్జీ. ప్రస్తుతం మానవుని మేధస్సుపై ఒక ముఖ్యమైన పరిశోధన చేస్తున్నారు. ప్లీజ్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ. Come on, sit down. He is Mr. Ching Chang. Hi. Let us have some drinks. Drinks. ఓ థ్యాంక్స్. పోనీ కనీసం కాసేపు కార్డ్స్ అయినా ఆడతాం. ఓయ్, దానికి అభ్యంతరం లేదు. వెరీ గ్లాడ్. Please carry on. Just a minute. ఓకే. లల్లి, ఎస్ బాస్. వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. ఓకే బాస్. విమానంలో దిగే అమ్మాయి. శవాన్ని మీకు చూపిస్తాం. గుడ్. బీ కేర్ఫుల్. ఓకే బాస్. మన యాక్టివిటీస్ ని ప్రభుత్వం అనుమానించింది. పైగా అన్నయ్య అంతర్ధాన విషయంలో పరిశోధించడానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈమెను ఇక్కడికి పంపిస్తుంది. మహామహా వాళ్ళే మట్టి కొట్టుకుపోయారు. ఈ ఆడది ఒక లెక్క బాస్. ఇది మామూలు ఆడక. దేశాన్ని గజగజల్లాడించిన డాకు లఖన్ సింగ్ ఆట కట్టించింది. డ్రైవర్. ఎస్ బాస్. ఇది సిఐడి ఇన్స్పెక్టర్ విజయ. స్పెషల్ ప్లేన్ లో వస్తోంది. ఎయిర్పోర్ట్ దాటిందా? ఓకే బాస్. సిఐడి ఇన్స్పెక్టర్ విజయ. చచ్చిపోయారు. All right. Mr. Madhu, this is my club. You don't worry. Come on. Come on, Madhu, take your seat.
తెలియకుండా పెద్ద పొరపాటు జరిగిపోయింది. బీ హ్యాపీ, టేక్ ఇట్ ఈజీ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? నువ్వు కారు డ్రైవ్ చేయటంలో ఎక్స్పర్ట్ అని ఎప్పుడో తెలుసుకున్నాను, కానీ మనుషుల్ని చంపడంలో కూడా ఎక్స్పర్ట్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. అది యాక్సిడెంటల్ గా జరిగింది. ఆ యాక్సిడెంటే మనల్ని ఏకం చేసింది. ఏమిటి మీరు మాట్లాడేది? ఇప్పుడు మేము తలుచుకుంటే నిన్నేమైనా చేయగలం, కానీ నీలాంటి తెలివైన వాడిని అలా చేయదలుచుకోలేదు. నువ్వు కూడా మాతో హాయిగా అనుభవించు. మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏమిటది? రేపు కాంట్రాక్టర్ కైలాసం శవం హార్బర్కి వస్తోంది. దాన్ని నువ్వు ఇక్కడికి తీసుకురావాలి. తెస్తే యూ విల్ గెట్ 10 lakhs of rupees. అసంభవం. అది ఎన్నటికీ జరగదు. కుర్రవాడివి, తెలియంతనం, ఒప్పుకోమత. పైగా నీ యుక్తికి శక్తికి ఇది చక్కని పరీక్ష. యూ విల్ గెట్ 10 lakhs. బాగా ఆలోచించుకో. నో! Shut up. డెడ్ బాడీ ఎక్కడ? మాట్లాడవే. జంబు, చూస్తావే. వాడిని ఎలక్ట్రికల్ వేవర్ దగ్గరికి తీసుకెళ్ళి. లత, లత, ఏమిటి అలాగున్నావు? ఆ రోజు కార్ రేస్ జరిగినప్పటి నుంచి నా మనసు ఏదోలా ఉంది. డ్రైవింగ్ ఛాంపియన్ మధుకి మనసు ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? మాలా, ఒక పని చేస్తావా? అలాగే, నీకోసం ఏమైనా చేస్తాను. అయితే కాసేపు నోరు మూసుకొని ఉండు. అదే మధు, ఆ? హలో మిస్టర్ మధు. నేను మీకు బాగా తెలుసు, నేను మీ అభిమానిని. ఆ రోజు కార్ రేసులో మీరు గెలిచినప్పుడు ఒళ్ళు మరచి చాలాసేపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాను. మరి మీరు జమీందార్ కరుణాకరం గారి కుమార్తెను. నా పేరు మిస్ లత. జమీందార్ కరుణాకరం. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. ఓ, అన్నట్టు మీ అంకులోకి ఆయన శిలంలో చనిపోయారని విన్నాను. ఆ, మా పెదనాన్న చనిపోయారా? ఆ, నాకు తెలీదే. అదేమిటండి, షిప్పులో శవం వచ్చిందని కూడా అనుకుంటున్నారే? అబ్బే, అదేం లేదండి. బహుశా మీరు పొరబడి ఉంటారు. ఐఎమ్ సారీ, తెలియకుండా మీ మనసు కష్టం కలిగించాను, క్షమించండి. వస్తాను.
పెదనాన్నగారి విషయం నాతో ఎందుకు చెప్పలేదు డాడీ? ఏంటమ్మా అది? ఇంకా దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తారు డాడీ? నేనేం పాపం చేశాను? ఆర్బన్ నుంచి వచ్చిన పెదనాన్నగారి శవం విషయం మాట మాత్రమైనా. ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? ఈ కేబుల్ చెప్పింది. ఓ అది కేబుల్ అమ్మా. కనీసం పెదనాన్నగారి శవాన్ని చూసే అదృష్టం కూడా నాకు లేకపోయింది. అలా ఎందుకు చేశారు డాడీ? నీ మంచికే చేశానమ్మా. నిన్ను కన్నది నేనైనా నీ పెంపకమంతా పెదనాన్న చేతిలోనే జరిగింది. పెదనాన్న శవం చూస్తే నువ్వు ఏ అఘాయిత్యం చేస్తావేమో అని భయపడి నీతో నిజం చెప్పడానికి జంకానమ్మా. భగవంతుని కూడా న్యాయం తెలియదు. నన్ను తీసుకుపో, అన్నయ్యను బ్రతికించకూడదు. డాడీ క్షమించండి, మీ మనసు చాలా కష్టపెట్టాను. పర్వాలేదమ్మా. ఏ నువ్వు రాజ్బాబు? రాజ్బాబు అభిమాన హాస్య నటుడు, 100 పిక్చర్ల కమేడియన్ శ్రీ 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 రాజబాబు. చూసారా పళ్ళు పాలు పలహారా తీసుకురండి. దొంగ కట్టినోడా రాజుబాబు అనే పేరు రైలు ఎందుకు రాస్తున్నావా? మీరెవరు? మీరు కూడా అలాగే రైల్లో ఇరుక్కున్న యాత్రికులా? ఏమండి కాదు, నా పేరు దమాబాబు కాదు, మంచి దాళ్ళ వీర వెంకట సత్తి తాయి బులెట్టుని. మీరెవరు? రాజబాబా? కాదండి, రాజుబాబునే తిట్లు తిన్నాను, పన్నులు తిన్నాను. నా పేరు గంగ గోవుల గోవర్ధన శివశంకర, అల్లపు పానకాలు. తిన్నావా? బాగా తల్లి తిన్నావా? నేను కూడా రమాబాబాని తల్లి తిన్నాను. గట్టిగా అరకుండా మళ్ళీ వచ్చి కొట్టేటట్టున్నారు. కలిసిన వాళ్ళని ఎటైనా కలిసాం. మద్రాసు వెళ్ళి ఇద్దరం జాయింట్ గా సినిమాలో వేషాలు వేద్దాం. ఏంటి సినిమాలోనా? ఏటో ఏటో సరిపోతేనా? చల్లగారు వేసుకోండి. వేసేనా? బీచ్ లో MSY 7311 కారు ఉంటుంది. అందులో పిల్లిగడ్డం వ్యక్తి ఒకడు ఉంటాడు. ఈ 10 లక్షలు అతనికి ఇస్తే ఒక విలువైన డైమండ్ ఇస్తాడు. దానికోసం రామేశం అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మీరు అంతగా చెప్పాలా బాస్? చిటికలో తీసుకొస్తాను. వెరీ గుడ్. మీ మీద నాకు నమ్మకం ఉంది. కమాన్, వెళ్ళు.
జమీందార్ కరుణాకరం పంపించిందేనా? ఎస్. గుడ్. థ్యాంక్ యూ జ్యోతి. కమాన్, టేక్ హిమ్. ఫాలో మీ. గోవిందరావు గారు, ఇప్పుడు రాజ్బాక్స్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే నా సార్థం. అయ్యా డైరెక్టర్ గారు, నీ ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసుకో. నన్ను క్లోజ్ చేసేవుగా, నేనేం పోయా. గోవిందరావు గారు, మీరు పెద్ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్కి ఓర్పు ఉండాలి. సినిమా అంటేనే పేషెన్స్. ఏమిటి? ఓర్పు కావాలి సార్, ఓర్పు. ఏమిటయా నా సార్థం? 9 ఏళ్ళు కదయా ఈ బొమ్మ మొదలుపెట్టి. ఒక రకంగా తినేసావా నన్ను? ముక్కలుగా తినేసావు కదయ్యా. తాతల నాటి క్షేత్రాలన్నీ అమ్మి పారించేసావు కదయ్యా. ఓయ్, నీకన్నా చింతామణి నేవయ్యా, చింతామణి. పిల్లమంగళుడు ఇంతగా తినలేదు. గోవిందరావు గారు, ఏమండి పానకాలు గారు, మనకి మంచి పిక్చర్ తీయాలనే సంకల్పమే ఉండాలి కానీ కాలపరిమితి అంటూ అడ్డు రాదు. చరిత్ర తిరగైంది. 10 కమాండ్మెంట్స్ 10 ఏళ్ళు తీశారు. తాజ్మహల్ 20 ఏళ్ళు నిర్మించారు. అసలు కళకి కాల పరిమితి అంటూ లేదండి. పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్ద వయసులోనే పేరు గడించారు. నా సార్థం గడించారు. మనవు గురించో 30 ఎకరాల బాగాని నమ్మేసి. గోవిందరావు గారు, కొంచెం ప్రశాంతంగా వినండి ముందు. అయ్యా డైరెక్టర్ గారు, వింటారు. ఆ మిగిలిపోయిన 10 ఎకరాల మాగాని అమ్మేసే వరకు మీ వాట వింటారు ఉంటారు. అసలు ఇవాళ నా సార్థం షూటింగ్ ఏడుస్తోందా లేదా అని. ఇవాళ షూటింగ్ అయితే రమప్రభ రాజబాబుతో అచ్చిగారు రాజా రమాప్రభ రాజబాబు ఇద్దరు వస్తున్నారా? అంతేనా? మీరు ఇద్దరు నాకు నామాలు పెడుతున్నారా? సారు భలే భలే, రాజబాబు గారు నా సార్థం పిలవకుండా వచ్చేసారే. ఊరి నుంచి ఎప్పుడు వచ్చారు? ఈ వేషాలు ఏమిటి? అదేమిటి కాల్స్ టైం కన్నా ముందే వచ్చేసారండి. నేను రాజబాబు కదండి, గంగిగోవుల గోవర్ధన శివశంకర అల్లప పానకాలు. అవునండి, నా పేరండి. నువ్వు నోరుమయ్యమ్మా, నువ్వు మాట్లాడుతుంది చెప్పాను. నేను నీ పేరు చెప్తాను. దీని పేరండి మంచిదారుల వెంకట సత్యసాయి సుబ్బలక్ష్మి. దీన్ని నేను ముద్దుగా సుబ్బులు అని పిలుస్తుంటానండి. ఏమిటి నా సార్థం? నిజమే రాజబాబు గారు, ఏమిటి డైరెక్టర్? మీరు ఉండండి. రండి, కూర్చోండి. ఏమయ్యా అసిస్టమా, అలా చూడకపోతే వాడికి ఏదో కాఫీలో టిఫిన్ ఏదో పోయించవయ్యా మిగిలింది. సేటు జగత్నారాయణ గారా? జీహా. ఓ సోమసుందరం సార్, నమస్తే నమస్తే. సరుకు దిగింది కానీ ధర పెరిగింది. హచ్చా హచ్చా, మీకు బేరే ఎంత? 10 లక్షలు వచ్చుకోండి. బాప్రే బాబు, మాకే అంతా పెట్టాలి. పోనీ 8. మాకి మాట 5 లక్షలు. సరే మీ ఇష్టం. ఈ రాత్రి డబ్బు ఇచ్చుకుని ఒంటరిగా రెడ్డిస్ దగ్గర రండి. చదువులో ఉంటా. మహాలక్ష్మి, ఈ 5 లక్షలకు 10 లక్షలు లాభం రావాలా మాకు?
ఎవరు? చెప్పాలా? చెప్పాలి. ఓ, మిస్ సునందని. నువ్వెవరు? ఇది చూడు, తర్వాత ఇంకోటి చూపిస్తా. సిఐడి ఆఫీసర్ నందన్. ఎస్, థ్యాంక్ యూ. మనం దేశంలో ఉండే చీడపురుగుల్ని నాశనం చేయాలి. ప్రొడ్యూసర్ సోమసుందరం సంగతి రేపు ఆలోచించాలి. సంతోషం అంది. మీది ఇంకా 10 కొంది. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. నా అభిప్రాయం ప్రకారం సేట్ హత్యకు కారణం మనుషులు కాదు, ఏదో భయంకరమైన జంతువు. నోనో డాక్టర్, జంతువు అనే భ్రమ కలిగించి మనల్ని తప్పుత్రోవ పట్టించడానికి హంతకులు ప్రయత్నించారని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. విజయ్ చెప్పింది కూడా ఆలోచించవలసిన విషయమే. దీనికి అసలు కీలకం ఎక్కడుందో తెలుసుకోకపోతే పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంది. మనం ముందే జాగ్రత్త పడాలి. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. షేకు బాస్, షేర్ ఖాన్ని సాయంకాలం పెట్టుకొస్తాం మనం. 0999. ఎస్ బాస్. 0386. సరుకు కోసం సాయంకాలం షేర్ ఖాన్ ను ఇక్కడికి రమ్మను. 0999 0386. ఓకే. వీడు వెళ్ళలేదు కదా? హలో, ఏమిటి? మధు ఢిల్లీ నుండి వచ్చిన సిఐడి ఆఫీసర్ అన్నమాట. ఐసి. అయితే అతను మామూలు మనిషిలా తిరుగుతూ మన రహస్యాలు తెలుసుకోవడానికి నటించాడన్నమాట. నేను వాడి అంతు తేలుస్తాను. $0386. 0999. వాడెక్కడ? ఇచ్చేసి వాడు పారిపోయాడు. ఏముంది దాంట్లో? ఏమో నేను చూడలేదు. చూడు. నేనే అనుకున్నాను, నువ్వు కూడా విన్నావు అనమాట. డబ్బు 50-50. దొంగ నోట్లకి. దొంగ నోటు. అమ్మ దొంగ నోట్లా? అయితే మొత్తం నీకే. అమ్మో. ఈనాడు కాకపోతే రేపైనా విజయ్ మనకు తప్పకుండా దొరికి. ఇది బై
ఈ మధు మనకు పానకంలో పుడగల మధ్యలో అడ్డు తగ్గుతున్నాడు. ఈ ట్రాన్స్మిటర్ రన్ బాటం తీసుకెళ్ళి అతని దగ్గర రహస్యంగా పెట్టారు. ఎందుకు బాస్? వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడం కోసం. వండర్ఫుల్ ఐడియా. ఓకే బాస్. ఎవరు నువ్వు? ఎందుకు ఈ పని చేశావు? నిజం చెప్పు, లేకపోతే చావంటే భయం లేదు, బ్రతుకు మీద ఆశ లేదు, కానీ నా పగ చల్లారేదాకా నేను బ్రతకాలి. ఎవరి మీద? జమీందారు కరుణాకరన్ మీద. కరుణాకరన్ మీద? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నెవరు పంపించారు? లాయర్ రామేశం. లాయర్ రామేశం? అవును, జమీందారు మీద పగ సాధించడం కోసం లాయర్ చేతిలో కీలు బొమ్మనయ్యాను. జమీందారు మీద నీకెందుకు పగ? నా భర్త శేఖరు జమీందారు దగ్గర పని చేసేవారు. అది నా పెళ్లి జరిగిన మొదటి రాత్రి. శేఖర్, నేను ఇవ్వబోయే 5 లక్షలు అర్జెంటుగా సేట్ రామ్లాల్ కు చేర్చాలి. బాస్, ఇది నా పెళ్ళైన మొదటి రాత్రి. ఈ ఒక్క రాత్రికి వెళ్ళలేదు. ఇటువంటి రాత్రులు ఎన్నో వస్తాయి. ఈ రాత్రి చేర్చాలి. క్షమించండి బాస్, అవతల నా భార్య జ్యోతి నా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. శేఖర్, ఈ కరుణాకరం దేనైనా సహిస్తాడు గాని అవిధేయతను ఆలస్యాలు మాత్రం సహించడు. జంబో, జ్యోతి, వచ్చారా? మీకోసం ఎదురు చూసి చూసి ఈ పూలు ఎలా వాడిపోయాయో చూడండి. క్షమించు జ్యోతి, ఈ బ్యాగ్ అర్జెంటుగా సేట్ రామ్లాల్ అందజేయమని బాస్ ఆజ్ఞ. ఈ విషయం నీతో చెప్పి వెళదామని వచ్చాను. వెళ్తారా? ఇది మన జీవితంలో మరపురాని మొదటి రాత్రి. ఈ రాత్రి కూడా బాధపడకు జ్యోతి, వెళ్ళి తీరాలి. వెళ్ళనివ్వను. మిమ్మల్ని ఈ రాత్రికి ఎక్కడికి వెళ్ళనివ్వను. వెళ్ళాలి జ్యోతి. ఇందులో ఉన్న 5 లక్షలు తెల్లవారిలోగా. అయితే నేను ఇవ్వను. నన్నే మోసం చేసి డబ్బు తీసుకొని పారిపోదామనుకుంటున్నావా రాస్కెల్?
త్వరగా పోనీ. సిలోన్ డాన్సర్ అని చెప్పి నాటకం ఆడి నన్ను మోసం చేయాలనుకున్నావు. నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు. అందుకే ఆ రోజు ఎయిర్పోర్ట్ లో నువ్వు శవంగా మార్చి వచ్చిన చోటకే పాసులు చేద్దాం అనుకున్నావు. ఆ రోజు తప్పించుకున్నావు. ఈరోజు తప్పించుకోలేదు. కానీ నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. ఎందుకో పాపం. వేషాలతో మోసాలు చేసి నీ అందాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. నీ చూపులో నిషా ఉంది. నీ నవ్వులో కైపు ఉంది. నా దెబ్బలో ఏముందో తెలుసుకోరా. God, get up. God, lay. నిలబడి లిల్లీ జంబో హాయ్
వెళ్ళి పడుకో. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అమ్మాయి బ్రతకడానికి వెళ్ళి లేదు బాస్, లత హాస్పిటల్లోనే ఉందని డాక్టర్ గారు కూడా ఫోన్ చేశారు. మిస్టర్ రామేశం, తాడిని తన్నే వాళ్ళుంటే వాళ్ళ తల తన్నే వాళ్ళు ఉంటారని మర్చిపోకు. కమాన్.
పిల్ల, మానవ మాతృలెవరూ రాలేని నా ఈ సీక్రెట్ డెన్కి నువ్వెలా వచ్చావు? మత్తులో ఉన్న నన్ను నీ ఆటపాటలతో కైపెక్కించి ఎందుకు మురిపించావు? ఎవరు నువ్వు? డాక్టర్, నా భర్తను జమీందారు కరుణాకరన్ దారుణంగా చంపాడు. జమీందారు మీద పగ తీర్చుకోవడానికి లాయర్ రామేశం సహాయం అడిగాను. లాయర్ని పోలీసులు బంధించారు. వేరు దారి లేక మీ సహాయం కోసం వచ్చాను. ఓ గుడ్ గుడ్, కమాన్ కమాన్. అమ్మా లత, ఎంత పని జరిగిందమ్మా? మీరేం బాధపడకండి డాడీ, నాకే ఆపద రాదు. డాక్టర్, మా అమ్మాయికి ప్రాణదానం చేసిన మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. కానీ అమ్మాయి ప్రవర్తన... డాక్టర్గా నా ధర్మాన్ని నేను నెరవేర్చాను. కానీ ఒక్క విషయం, జరిగిన సంఘటన వల్ల లత మానసికంగా దెబ్బతింది. చాలా జాగ్రత్తగా కాపాడాలి. అలాగే డాక్టర్, వస్తాం. రామ్మా, ఇంటికి వెళ్దాం. Left turn. Right turn. Stop. Stop the car. Get down. Come on, hit. తల బద్దలుగొట్టు.
కమిషనర్ గారు, ఆ కారు ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు మిస్టర్ మధు, మన కానిస్టేబుల్ స్థితిలో ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. డేరింగ్ డెకాయిట్. పబ్లిక్ మెయిన్ రోడ్ లో బ్యాంకు దోచుకోవాలంటే ఎంత సాహసం కావాలి? గన్స్ తో కాల్చినా కారు చెక్కు చెదరలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కమిషనర్ గారు, ఆ హంతకులేదో కొత్త పన్నాగం పన్నారు. ఆ దోపిడీ వెనుక ఉన్న ముఠాను మనం త్వరగా పట్టుకోవాలి. ఎస్ మిస్టర్ మధు, ఇక మీద ఇలాంటి దారుణాలు జరగకూడదు. ఇంతమందిని తప్పించుకొని వచ్చావంటే నువ్వు నిజంగా చాలా తెలివిగలవాడు. సరుకొచ్చిందా? ఏది? ఇదిగో నీ డబ్బు. ఓహో, జమగారు కరుణాకరమా? ఓహో, సరికొచ్చిందా? నేనంతా అర్లమెంట్ చేస్తానులే. మరేం విశేషాలు లేవు కదా? పెట్టేస్తాను. హలో, ఎవరు? సోమసుందరం గారా? నమస్కారం. నమస్కారం.
నిన్ననే సౌత్ ఆఫ్రికా నుంచి బ్లాక్ డైమండ్ వచ్చింది. సౌత్ ఆఫ్రికా నుంచి బ్లాక్ డైమండ్ వచ్చిందా? ఖరీదెంత అన్నారు? 10 లక్షలు ఇవ్వండి. నో 10 లక్షలు చాలా ఎక్కువ. పోనీ 8. లాభం లేదు. 8 లక్షలు కూడా చాలా ఎక్కువ. 6 లక్షలు అయితే అయితే మీ ఇష్టం. ఈ రాత్రి డబ్బు వచ్చుకుని ఒంటరిగా రెడ్డి తీసుకురండి. అలాగే. రాత్రి 1 గంటకి డబ్బుతో వస్తాను. డిపార్ట్మెంట్కి అవమానం. హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఏమిటిది? చేతకానట్టు చేతులు కట్టుకొని కూర్చుంటే ఇంకా జరుగుతాయి. ఎన్ని కట్టుదిట్టాలు చేసినా మన ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతున్నాయి. కమిషనర్ గారు, నాకెందుకు ఆ జమీందారు మీద బాగా అనుమానంగా ఉంది. మిస్ విజయ, నువ్వు ఈ రాత్రి జమీందారు కరుణాకర ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించు. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. మిస్టర్ మధు, మీరు ఎన్ని చెప్పినా ఈ హత్యలకు మూల కారణం ఏదో ఒక భయంకరమైన మృగమేనని నా నమ్మకం. మృగమే కాని, మనుషులే కాని, ఆఖరికి దేవుడైనా సరే ఇక మీద ఈ హత్యలు జరగడానికి వీల్లేదు. జమీందార్ కరుణాకరం మిత్రద్రోహి, వాణ్ణి నామరూపాలు లేకుండా చేయడమే నా ఉద్దేశం. ఈ డాక్టర్ బెనర్జీ అపూర్వ సృష్టి సూపర్ మ్యాన్ పంపించి వాణ్ణి హతమార్చి లతను తెప్పిస్తా. గోటికే పోయేదానికి గొడ్డలెందుకు డాక్టర్? జమీందార్ని నాకు వదిలేయండి. ఆడదానికి నువ్వేం చేయగలవు? ఆడదాని శక్తి అంత తేలిక చేయకు డాక్టర్. మహా సామ్రాజ్యాలనే తల్లక్రిందులు చేసిన ఆడదాని శక్తి ముందు సూపర్ మ్యాన్ కాదు కదా, సృష్టికర్త శక్తి కూడా ఎందుకు పనికిరాదు. ఆల్ రైట్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.
నేనే. నువ్వెప్పటికైనా ఇక్కడికి వస్తావని నీ కౌగిలిలో కరిగిపోతానని అనుకున్నావు, అంతేనా? అవును. గులాబీ కన్నా మృదువైనది నీ అందం. ఈ గులాబీని ఈ గులాబీ అంత తేలిగ్గా నలుగదంటావు. చూస్తావా?
ఇప్పుడు అర్థమైందనుకుంటాను. అందులో ఉన్నవి టమ్మీ బుల్లెట్స్. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేదు. నీలాంటి కసిగల ఆడదాన్ని చంపుతానంటావు? చంపటం పిరికి వాళ్ళ లక్షణం. నేనా పని మాత్రం చెయ్యను. నీ పొగురు ఎలా అణిచాలో నాకు బాగా తెలుసు. రా. 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 ఇంతతో వదిలేననుకోకు. కాసిం! దీన్ని తీసుకెళ్ళండి. జమీందార్ గారా, చంద్రకి పళ్ళు వచ్చాయా? అయితే రేపు పానకాల పారు పక్క షాపులు అమ్మేస్తాను. పెట్టేనా? మరి పెట్టేస్తాను. మరి అమ్మాయికి యాసం అండి? అమ్మాయికి డిఫరెంట్ గా హీరో యాసం ఇప్పిస్తాను, లేకపోతే నేను ఇస్తాను. మధ్య మధ్యలో మధ్యలో రావద్దా? ఎందుకండి? యాసం పోతా అమ్మాయికి. అలాగా, అది మాత్రం చేయకండి. చేయలే. వస్తానండి. మాట్లాడండి. మరి నా సంగతి ఏంటి? నీ సంగతి రేపు తీసుకొస్తావుగా. సరే అట్టాగే. ఇదిగో సేటు, మామూలు సిర్రకి పట్టు కాదు, ధర పెరిగింది. మరి చెప్పామంటావు, లేకపోతే ఇంకో షాప్కి వెళ్ళిపోతాను. కిటికీ ఉపాసన ప్రతిబంధు పద్మ. ఏంటి ఏది కాని రోజు ఉపాసం అంటారు సేటు? ఎవరు కుడుకు ఆ కొడుకే ఉపాసన. నా కొడుకు తోడుకోసం అంటున్నారు. ఎవరో వీళ్ళు త్వరగా దాసమయ్యా, చెప్ప వెళ్ళిపోతాను. కిటికీ గటికీ మటికీ బుటికీ ఉపాసన. అసలు ఏ ఊరండి మీది? క్యా బోల్తే తుమ్? ఏం కావాలి బాబు మీకు? బకానా ఎక్కానా? చికానా జంఖానా? అసలు ఏం కావాలయ్యా మీకు? दस खाने को एक डायमंड सोना, एक डायमंड. क्या केक 10 లక్షలు ఖరీదు చేసే డైమండ్ హై? అంత ఖరీదైన డైమండ్ మా దుకాణంలో లేదు. అరే క్యా లేదు 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 బోల్తా హై? ఏ దుకాన్ హై? नहीं, ये स्मशान है. చా 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 చా. ఈ ఊర్లో 10 లక్షలు ఖరీదు చేసే డైమండ్ దొరికేది లేదు. సెక్రటరీ ఓ 10 లక్షలు లేకర్ బ్యాంక్ మే దాలో. బాబు తొందరపడకండి. मनवी बोलते हैं, उपासना मनवी बोलते हैं. आइए साहब, आइए साहब, आइए आइए. इधर मेरे पास. ఇదిగో మీరు తొందరపడి ఆ డబ్బు బ్యాంకులో మాత్రం కట్టద్దు. అంత ఖరీదైన డైమండ్ నా దగ్గర ఉంది. ఓ దిగావ్, చూపించు. అంత ఖరీదైన డైమండ్ ఎవడైనా జేబులో పెట్టి తిరుగుతాడా? మీరు కావాలంటే అర్ధరాత్రి కాడ ఒంటిగా రెడ్డించుకురండి, డబ్బు పట్టుకుంటా. బకా అంటావు నువ్వు. వస్తారా రారా మీరు? అరే నీది ఏదో ఒట్టు తప్పకుండా వస్తామయ్యా. మరి డబ్బు? అరే డబ్బు తెస్తాం. ఎందుకు అలా తెస్తాం? ఓ ఎందుకు అలా తెస్తావు? డబ్బిస్తే ఎందుకు చేస్తాం? ఉపాసకుల్లో వీడొకడు. దిగి ఉపాసన, దిగి ఉపాసన.
ఆగు రండి రండి. కరుణాకర నువ్వా? కౌంటర్ తప్పించు పారిపోయాడు. పదండి. సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడారు. థ్యాంక్స్. నీ మేలు మర్చిపోలేను. ఆ విషయాలన్నీ తర్వాత. ముందు మీ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆలస్యం చేస్తే ఆపదాం. ఏమిటి వేళ కూడా? ఐ సే హ్యాండ్స్ అప్. మర్యాదగా లతను వదిలే, లేకపోతే కుక్క చావు చేస్తావు జ్యోతి. నువ్వు కాలిస్తే నీ బుల్లెట్కి ఆహుతి అయ్యేది. నీ ముద్దుల కూతురు లత. జ్యోతి, లతను తీసుకెళ్లి డాక్టర్ బెనర్జీకి అప్పగించి నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నావా? నేను సర్వనాశనమైనా సరే నీ ఆటలు సాగనివ్వను జ్యోతి, సాగనివ్వను. ఆ మాట నీకు చెప్పాలనుకుంటున్నా. ఇంతకాలంగా నాతో రగులుతున్న పగ చల్లారి కానే వచ్చింది. నా భర్తని చంపిన పాపానికి He's dead. పాపం, పాపిష్టి డబ్బు కోసం రక్తం పంచుకు పుట్టిన అన్ననే హత్య చేశాడు. చివరకు తన దురాశకు తనే ఆకుతైపోయాడు. ఎవరు చేసుంటారు ఈ పని? ఈ పని జ్యోతి చేస్తుంది. పొరపాటు. ఆమె నాకు మాట ఇచ్చింది. ఏది ఏమైనా
కాంట్రాక్టర్ కైలాసం హత్యకు కారకులైన వారిలో ప్రొడ్యూసర్ సోమసుందరం ఒకటి. మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి. డాక్టర్ బెనర్జీ విషయం నేను చూస్తాను. ఎస్ ప్లీజ్. ఓకే కమాన్ కమాన్. కుడి ఎడమైతే అలవాడు కాదు, అది పొరపాటు అవును. కుడి ఎడమైతే రాజా నా రాణి వచ్చావా? నా రాణి నా రాణి నా రవణి ముద్దలకు మాట. విశ్వనంద, మీరిద్దరూ చేతులు కలపడం వల్ల ఫిలిం ప్రొడ్యూసర్ అని చెప్పుకోబడే ఈ సోమసుందరం దొరికిపోయాడు. థ్యాంక్ యూ సార్. మిస్టర్ నందన్, మీరిద్దరూ అచ్చంగా రాజబాబు రమాప్రభాలో ఉండడం వల్ల ఈ ఘనకార్యాన్ని సాధించారు. థ్యాంక్ యూ సార్. చిన్న రేగపళ్ళ పేరుతో నువ్వు జమీందారు కరుణాకరం ఇంతకాలం దొంగ రవాణా వజ్రాలను నమ్ముకుంటున్నారు. ఈ రోజుతో మీ ఆట కట్టింది. వీళ్ళని అరెస్ట్ చేయండి. నీలాంటి చీడపురుగులు ఉంటే ఈ సినిమా పరిశ్రమకి కలంకం. డాక్టర్, ఈ ఘోరాలకంతటికీ కారకుడు నువ్వన్నమాట. మిస్టర్ మధు, నువ్వే తెలివిగలవాడిని అనుకున్నావు. సీక్రెట్ ఏజెంట్ గా మా గుట్టుమట్లు తెలుసుకోవడానికి ప్రయత్నించావు. ప్రయత్నించడమే కాదు, నీ అంతు తేలుస్తాను. షడా, చింత చచ్చిన పులుపు చావలేదు. ఈ క్షణంలో నిన్ను ఇక్కడ ఏం చేసినా నన్ను ఎవరు ఆపలేరు. కానీ అలా చేయటం నాకు ఇష్టం లేదు. ఇదిగో లత. జ్యోతి, యూ కెన్ గో. ఎస్ బాస్.
ఓ లత, సమయానికి వచ్చావు. నీ కళ్ళ ముందే నీ ప్రియుడు కుక్క చావు చస్తాడు. ఆ తర్వాత జమీందారి ఆస్తంతా నాది, నువ్వు నా సొంత. డాక్టర్ పొరబడుతున్నా. ఈ లత నీకే కాదు, నీ తల్ల జేజమ్మ కూడా తల వంచదు. జాగ్రత్త. లత, లత ఎప్పుడో చచ్చిపోయింది. ఈమె సిఐడి ఇన్స్పెక్టర్ విజయ. ఓ విజయ, ఐ ఆమ్ వెరీ హ్యాపీ విజయ, వెరీ హ్యాపీ. నా ప్రయత్నం లేకుండానే పక్షులన్నీ నా గూటికి చేరుకుంటున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. కోపంలో కూడా అందంగానే ఉన్నాం. మేకల్లాంటి అనుభవం లేని ఒకరిద్దరు దొంగలను పట్టుకోగానే గొప్పదాని నన్ను అభిప్రాయపడి మాతో తొడగొట్టి సవాలు చేశావు. కానీ నువ్వు పోటీ పడింది సింహంతో అని తెలుసుకోలేకపోయావు. డాక్టర్, సింహాల కూరలు ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. విజయ, నాతో పోటీ పడ్డం అంత మంచిది కాదు. మంచి వాళ్ళకి ఎంత మంచివాడినో మించిపోతే అంత. డాక్టర్ గా నటిస్తున్న నువ్వు పచ్చి రౌడీవి. అవును, పచ్చి నెత్తురు తాగే రౌడీ. నీ వంటి రౌడీల పొగరానిచే రౌడీలకు రౌడీ. పోరా డకోటా. విజయ, మర్యాదగా లొంగిపో. డాక్టర్ నీ తప్పులన్నీ మన్నిస్తాడు. వంచకి చేసిన మేలు మరచి కుట్రదారులతో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేస్తావా? నిన్ను నన్నేమి చేయలేవు. జాక్, get up. ఆ గన్ తీసుకో. రా. One, two.
వెర్రి తలలు వేసిన నీ విజ్ఞానానికి పట్టిన అధోగతి కళ్ళారా చూడు. మానవాభ్యుదయం కోసం కాంట్రాక్టర్ కైలాసం నిర్మించిన ఈ విజ్ఞాన కేంద్రాన్ని అతన్ని చంపి మీరు వశపరుచుకున్నారు. సంఘ విద్రోహానికి పాల్పడ్డ నీ వంటి వారికి ఎప్పటికైనా ఈ అధోగతి తప్పదు. కమా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆగిపోయావేం జ్యోతి? నేనెవరి కోసం రావాలి? ఆ మాట అనుకో. నీ శక్తి సామర్థ్యాలు వ్యర్థం కాకూడదు. ఈ రోజు నుంచి నువ్వు మాతోనే ఉండాలి. జ్యోతి ప్లీజ్ కమ్. కమాన్. ఓకే.